అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీజేఎస్ బహుజన సేన మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం అంటే మేము బహుజన సేన మీడియా ద్వారా చేయబోయే విశ్లేషణ ఏంటంటే 2024 ముఖ్యమంత్రి ఎవరు, అదేవిధంగా ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే అంశం మీద కొంత ఇప్పటి వరకు జరిగినటువంటి బహుజన సేన సర్వే ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పడానికి మీ ముందుకు రావడానికి జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఇక్కడ పోటీలో ఉన్నప్పటికీ కూడా 2 పార్టీలు కలిసి ఈసారి ఎన్నికల్లో వెళ్తున్నాయని చెప్పేసి ఆల్రెడీ ఇటువైపు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటువైపు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ ఇరువురు కలిసి పొత్తులో భాగంగా కలిసి వెళ్తామని ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఒంటరిగా వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనే అంశం మీద అంటే ఇటీవల కాలంలో చాలా పరిస్థితులు మనం చూసాం. మనం ఏంటంటే సడన్గా మరి పీకే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం, అదేవిధంగా మరి నారా లోకేష్ గారికి షర్మిల గారి గిఫ్ట్ పంపించడం, అవన్నీ కూడా కొన్ని ఏంటంటే సడన్గా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక ప్రజలు పట్టం కట్టేది ఎవరికనే అంశం మీద ప్రధానంగా దృష్టి సారిద్దాం. ఈ యొక్క ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ మీద నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా ముందు దాని మీద చర్చిద్దాం. ఏంటంటే ప్రధానంగా తీసుకుంటే వైసీపీ పార్టీకి సంబంధించి అర్బన్ ఏరియాస్లో అంటే ప్రధానంగా టౌన్స్ సిటీస్లో తప్పించి రూరల్ ఏరియాస్లో చాలా వరకు పాజిటివ్గా ప్రజల నుండి స్పందన ఉంది. ఎక్కడ కూడా అంటే గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి పల్లెటూరుల్లో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సానుకూలమైనటువంటి ఓటింగ్ శాతం పడే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో అయితే కనుక కొంత వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో కొద్ది కరెంటు బిల్లుల విషయంలో కానీ మిగతా అంశాల్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం చూసే ఉన్నాం మనం. అయితే ఇక తెలుగుదేశంకి జనసేనకి ప్రజలు పట్టం కడతారా లేదా అనే అంశం మీద కూడా ఒక చర్చ చేద్దాం. ఏంటంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరి 5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క అనుభవంతో పార్టీని మరి నడిపించడం జరిగింది. దానికి అప్పుడు 2014లో ఇటు బీజేపీకి ఇటు తెలుగుదేశం పార్టీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా మద్దతు తెలపడం, 2-3 బహిరంగ సభల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడిన అంశాలు జరిగింది. దాని తర్వాత కాలంలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసే కాలంలో పవన్ కళ్యాణ్ గారు అనేకమైనటువంటి సభలు పెట్టారు. 2019 ఎన్నికల్లో సింగిల్గా వెళ్ళారు. కానీ ప్రజల నుండి 6.7 పైచేతికి శాతం మాత్రం ఓట్లు సంపాదించగలిగారు. అదేవిధంగా తెలుగుదేశం విడిగా వెళ్ళి మరి వచ్చినటువంటి ఓట్ల శాతం కూడా మనకు తెలిసిన విషయం. అయితే మరి వీరిద్దరూ కలిసి పోటీ చేసిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి గెలుస్తుందని ప్రజలు నమ్ముతున్నారా లేదంటే కనుక ఒకటి ఇక్కడ ప్రజల యొక్క నాడి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ప్రజలు ఏ అధికార పార్టీ కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఏమిచ్చినా తీసుకుంటారు. సంక్షేమ పథకాలు ఇచ్చినా తీసుకుంటారు, ఇల్లు స్థలాలు ఇచ్చినా తీసుకుంటారు, ఇంకా ఏ ఇచ్చినా తీసుకుంటారు. కానీ ఓట్లు వేసే విషయానికి వచ్చేసరికి ఆఖరి రోజు వరకు కూడా వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలవరు అని చెప్పడానికి ఎన్ని సర్వేలు చేసినా కానీ మరి అవి సరైనటువంటి సర్వేలు కాదు. ఎందుకని ఈ విషయం చెప్తున్నామంటే సడన్గా ఈ రోజు వరకు గెలుపులో ఉన్నటువంటి ఎమ్మెల్యే మరుసటి రోజు ఎలక్షన్ పూర్తయ్యేసరికి 1000 ఓట్లతో ఓడిపోయిన సందర్భాలు చాలాసార్లు చూసాం మనం. అదేవిధంగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఏదైతే పార్లమెంట్లో ఎంపీగా గెలవాల్సినటువంటి వ్యక్తి ఓడిపోయిన సంఘటనలు కూడా చాలా చూసాం. అదేవిధంగా గతంలో మరి ప్రజారాజ్యం దగ్గర నుండి చూసుకుంటే కనుక మంచి ఊపు వచ్చినటువంటి ప్రజారాజ్యం పార్టీకి కూడా 2009లో మరి చాలా చోట్ల 500 నుండి 2000 ఓట్లతో ఓడిపోయినటువంటి సీట్లు చాలా ఉన్నాయి. అంటే ప్రజల యొక్క నాడి అనేది ఎలా ఉంటుందంటే ఆ యొక్క రోజు అంటే ఆ పోలింగ్ రోజు ముందు రోజు వరకు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది సరిగ్గా చెప్పలేం. దాన్ని బట్టి మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టుతారు అనేది అనే విషయం మీద బహుజన సేన మీడియా ఏం చెప్తుందంటే ప్రజలు ఒకటే ఇదివరకు ఉన్నటువంటి రోజుల్లో పిచ్చి రోజుల్లో అయితే ప్రజలు లేరు. ఎందుకంటే ఈరోజు మన యొక్క చేతిలో సాంకేతిక పరికరం వచ్చేసింది. అంటే మన చేతిలోనే అరచేతిలోనే మనం మొత్తం ఈ యొక్క ప్రపంచాన్ని అంతా చూసే స్థితిలో మనం ఉన్నాం. అంటే ఒక సెల్ ఫోన్లో ఇక్కడ నుండి ఎక్కడో మాట్లాడేటువంటి ప్రధాని మోడీ యొక్క వ్యాఖ్యల్ని మాటల్ని మనం వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. అదేవిధంగా
చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. అలాంటప్పుడు లోకంలో అంటే ప్రపంచం మొత్తం చూడగలిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజలు కూడా నిశీతంగా గమనిస్తూ ఉంటారు. అప్పుడు విజ్ఞానంతో మరి ఆలోచించి కనుక ఓటేస్తే కనుక ఈసారి మంచి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి బహుజన సంఘ్ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, ఎవరు గెలిచినప్పటికి కూడా ఒకటే బహుజన సంఘ్ మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, ముస్లిం మైనార్టీలకు కానీ, అదేవిధంగా పేద ఓసీల్ని పైకి తీసుకొచ్చే మంచి సంక్షేమ పథకాలు, వారిని విద్య ద్వారా, ఉపాధి ద్వారా, అదేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, క్రీడాపరంగా కూడా వారికి సరైనటువంటి ప్రోత్సాహాలు అందించి పైకి తీసుకొచ్చే విధంగా ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.